సెరిబ్రల్ తన సహజ వ్యాపారాన్ని మానుకొన్నదన్నమాట ఆయనకి. పరిచితులైన వ్యక్తిని కూడా గుర్తించలేకపోయారు. స్వయంగా తన భారతీయ భార్య, రష్యన్ భార్య కూడా అయిన కమలను కూడా ఆయన గుర్తించగలకపోవడం ఒక విచిత్రం. తాను రచించిన గ్రంథాలను చూపి వాటిని రచించింది ఎవరిని అడిగితే ఏమో అనే సమాధానం ఇచ్చేవాడు. రాహుల్జీ ఏది ప్రధాన గుణమో అదే నశించింది. ఆయనలో జ్ఞాపక శక్తి చాలా అద్భుతం. చివరకు ఆయనలో అదే లోపించింది. రష్యాలో ఉన్న భార్యను, పిల్లవాడిని చూపితే చాలా కాలం నాటి పూర్వ స్మృతి ఏమైనా మేల్కొంటుందేమో అని రష్యా తీసుకువెళ్ళారు. కానీ ఏం లాభం లేకపోయి అంతటితో తిరిగి ఆయనను భారతదేశం తీసుకువచ్చారు. జార్జ్ ఫెర్నాండెస్ కూడా అలాగే అయిపోయారు. తలలోని నాడీ మండలం చెదరినందున ఆ స్థితి ఏర్పడుతుంది. చివరకు అదే మృత్యువుకు దారి తీస్తుంది. రాహుల్జీ విషయంలో జరిగింది కూడా అంతే. ఆయన బహుభాషావేత్త. ఇండో ఆర్యన్, ఇండో చైనీస్, సెమెటిక్ భాషా కుటుంబాలకు సంబంధించిన చాలా భాషలు ఆయనకు మంచి ప్రవేశం. ఆయన గొప్ప భౌతిక తాత్వికుడు. వోల్గాసే గంగా అనేటువంటి ఆయన నవలని మా ఉయ్యూరులో చాలా కాలం నివసించినటువంటి ఆలూరి భుజంగరావు గారు హిందీ పండిట్గా ఉండేవాడు ఇక్కడ. ఆయన దాన్ని అనువాదం చేశారు, నాకు బాగా జ్ఞాపకం. వేల్సు, సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ మొదలు మార్క్స్, ఏంజిల్స్, జేన్ పాల్ సార్త్రే వరకు ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయన మరణ వార్త విన్న తర్వాత ఆయన నాతో తుమ్మపూడిలో మా ఇంట గడిపింది. ఎన్నో జ్ఞాపకాలు నా మనశ్చక్షువుల ఎదుట ప్రత్యక్షమై ఆయన వెంట అమరావతి శిథిలాలు, నాగార్జున కొండలోని శిల్పాల్లో జరిగిన ఎన్నో సుందర స్మృతులు నాలో తిరిగి రూపం దాల్చి వెంటనే రాహుల్జీని గురించి ఒక వ్యాసం రాసి ఆంధ్రజ్యోతిలో ప్రకటించారు. విజయవాడలో దేశ కవితా మండలి వారు నా వ్యాసాలన్నింటినీ సంగ్రహించి రసరేఖలు అనే గ్రంథంగా ప్రకటించారు. ఈ గ్రంథాన్ని నేను రవీంద్రుని మనవడైన విఖ్యాత భారతీయ చిత్రకారుడు ప్రిన్సిపల్ అసిత్ కుమార్ హాల్దార్ గారికి అంకితం ఇచ్చా. ఆయన తన మానస్ ముకుర్ అనే బెంగాలీ గ్రంథాన్ని నాకు అంకితం ఇచ్చున్నాడు. ఇదివరకు ఆయనకు నా రసరేఖలు పంపుతూ రాసి, మీరు నాకు అంకితం ఇచ్చిన మీ బెంగాలీ కావ్యం మానస్ ముకుర్ను నేను చదవగలను, కానీ మీకు నేను అంకితం ఇచ్చిన నా గ్రంథం రసరేఖలు మీరు చదవజాలనందుకు మిక్కిది చింతిస్తుంది. రసరేఖల్లో అసిత్ హల్దార్ గురించి వ్యాసం కూడా ఉంది. రసరేఖల్లో అనేక విషయాలను గురించి నేను అప్పుడప్పుడు రచించిన వెలువడిన సచిత్రమైన వ్యాసాలు కూడా, చిత్రాలకు సంబంధించిన, చిత్రకారులకు సంబంధించిన, నా హిమాలయ పర్యటనలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన, ఇంకా వివిధ విషయాలకు సంబంధించిన అనేక వ్యాసాలు. దీని స్వయంగా నేనే స్వీయ గానం అనే శీర్షిక కింద పీఠిక వ్రాసుకున్న. దాన్ని ఈ విధంగా ఎందుకు వ్రాయకపోవటము అందుకే వ్రాయ. చేతకాక వ్రాయరు కొందరు, కొందరు చేత కాక వ్రాస్తారు, కొందరు చేత అయి వ్రాస్తారు. ఈ వ్యాసావళి చేత ఈ వ్రాయటం, చేత కాక వ్రాయటం ఈ రెంటి సమ్మేళనం. సంజీవ దేవికి అసిత్ కుమార్ హాల్దార్ రాసిన ఒక లేఖ, ఇంగ్లీషు తెలుగు. డియర్ సంజీవ, ఐ వాజ్ డిలైటెడ్, ఇరిగేట్ అండ్ intrigued to receive your endearing letter written in Telugu, which I regret I could not read. I don't know why you have written it in Telugu.
I presume you have done it simply because you wanted to tease me. I took refuge of an Andhra gentleman who was a military officer here for getting your letter translated into English. I was immensely amused by your prank. I am growing old and the rhythm of life in me has started oscillating rather slow. I am unaware of the duration of my physical existence over this moral mortal plane. Very affectionately, Asit K. Handar. దాని తెలుగు ప్రియ సంజీవ, నాకు అర్థం కాని భావమైన తెలుగులో రాసిన మీ ఉత్తరాన్ని అందుకొని ఆనందించా, ఆశ్చర్యపోయి. మీరు దాని తెలుగులో ఎందుకు రాశారో నాకు తెలియదు. నన్ను ఏడ్పించాలని ఆ పని చేసి ఉంటారని నేను భావిస్తాను. ఉత్తరాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయించుకునే నిమిత్తం ఇక్కడ మిలిటరీ ఆఫీసర్ అయిన ఒక ఆంధ్రుని శరణుకొచ్చా. మీ చిలిపి చేష్ట వల్ల నిజంగా నేను వినోదం పొందా. నేను వృద్ధుడనవుతున్నా. నాలోని జీవన లయ నిదానంగా నర్తిస్తా. ఈ మధ్య లోకంలో నా భౌతిక అస్తిత్వం ఇంకా ఎంతకాలం నిలుస్తుందో తెలియకుండా ఉంది. ప్రీతిపూర్వకంగా అసిత్కే హల్దా. ఈ విధంగా ఆయన వ్రాసిన ఉత్తరాలు ఎన్నో తీసి రోజంతా వాటినే చదువుతాను. మరొక ఉత్తరం. Today I have get great leisure and thus I have taken out a sheaf of letters written to me in Bengali by my grandpa Rabindranath Tagore. The letters have been a source of creative inspiration for my literary as well as pictorial work. Indeed, as you are aware, what I am now is the outcome of my association with the glorious life and work of Rabindranath. His life itself was an enchanting epic. My poetry came into existence for the first time in the magnetic presence of Rabindranath during my stay in Shantiniketan, and similarly Tagore's painting for the first time came into existence in my presence. I hope I will show you these Tagore letters in Bengali in due course, and I know you will relish them immensely. How is your cultural work proceeding? నేడు నేను చాలా తీరిగ్గా ఉన్నా. దాని తెలుగు. అందువల్ల నా తాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బెంగాలీ ఉత్తరాల కట్ట బయటికి లాగా. సాహిత్య కృషికి, చిత్ర కృషికి కూడా ఆ ఉత్తరాలు నాకొక సృజనాత్మక ప్రేరణ. నిజానికి మీకు తెలుసు, ఇప్పుడు నేను ఏమై ఉన్నాను అది రవీంద్రుడి జీవితంలో ఆయన కృషితోనూ నాకు ఉన్న సాహచర్యకు ఫలితమే. ఆయన జీవితమే మనోహరమైన ఒక మహాకావ్యం. నేను శాంతినికేతనంలో ఉంటున్న రవీంద్రుడి సమక్షంలోనే మొదటగా నా కవిత్వం ఆవిర్భవించి, అదే మాదిరి రవీంద్రుడి చిత్రరచన ప్రథమంగా నా సమక్షంలోనే అవతరించి. రవీంద్రుని ఈ బెంగాలీ ఉత్తరాలు మీకు తగు సమయంలో చూపగలనని, వాటిని మీరు బాగా ఇష్టపడగలరని ఆశిస్తా. మీ సాంస్కృతిక కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి? అది విశిష్ట వ్యక్తులైన మిత్రులంతా మరణించడం చూస్తే చాలా వ్యధ కలుగుతారు. నికోలస్ రోరిక్ మరణించారు. డాక్టర్ కజిన్స్, మార్సెలా హార్డీ, టీవీ పది, రాహుల్ సాంకృత్యాయన్, అజిత్ కుమార్ హల్దార్ కూడా మరణించారు. ఇంకెంతమంది మరణించారు.
ఈ సృష్టి ప్రారంభం నుంచి ఎన్ని కోట్ల మంది మరణించారు. మరణించడానికి అందరికీ ఒకే కారణం ఉండదు కదా. కొందరు వ్యాధితో, కొందరు ప్రమాదాలతో, కొందరు భూమి మీద మరణిస్తే మరికొందరు నీటిలో, ఆకాశంలో కూడా. ఆల్డస్ హక్స్లీ 44వ ఆర్టికల్. కొందరు వ్యక్తులతో పరిచయం ఎంతకాలం నిలుస్తుంది? ఉభయుల్లో ఒకరు మరణించేంత వరకు నిలుస్తుంది ఆ పరిచయం. ఇందుకు వ్యతిరేకంగా కొందరితో పరిచయం కొద్ది కాలమే ఉంటుంది. విచిత్రం ఏమిటంటే విశ్వవిఖ్యాత మనీషి ఆల్డస్ హక్స్లీతో నా పరిచయం ఆయన మరణించేంత వరకు నిలిచి. ఆయన అది అల్పకాలపు పరిచయం మాత్రమే. ఆయన మరణించేంత వరకు ఉన్న పరిచయం అల్పకాలం. యథార్థం ఏమిటంటే ఆయనతో నా పరిచయం ఆయన మరణించబోయే ముందే ఏర్పడి. అందువల్ల హక్స్లీతో నా పరిచయం ఆయన మరణించేంత వరకు ఉన్న అది కొద్ది కాలపు పరిచయం. కొందరు మహావ్యక్తులు నీచమైన వ్యాధితో మరణిస్తారు. అనేది చరిత్రలో మనకు తెలుసు. హక్స్లీ మనీషి క్యాన్సర్ వ్యాధితో ఎడారిని మర్రి చెట్టును చిత్రిస్తే చూడాలని ఆయన కుతూహలం. నేను ఎడారి చిత్రాన్ని గీసి రంగుల్లో చిత్రించి ఆయనకు పంపాను. నా చిత్రాన్ని మినియేచర్ రూపంగా చిత్రించి ఆ చిత్రాన్ని అందుకున్న సమయంలో ఆయన తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడు. అందుకని తన హస్తంతో ఉత్తరం రాశారు. చిన్న ఉత్తరం, చాలా బాధలో ఉండి వ్రాసిన దస్తూరిలాగా. లాస్ ఏంజల్స్ 28 కాలిఫోర్నియా USA 11/10/63. డియర్ సంజీవదేవ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మోస్ట్ ఫ్రెండ్లీ లెటర్ and interesting enclosures. God, good luck with your painting. Try your hand at a banyan. Sincerely, Aldous Huxley. ఉత్తరం అందుకున్న కొద్ది రోజులకే ఆయన మరణ వార్త రోమా రోలా, బెర్ట్రాండ్ రసెల్, సెల్వన్ బీవీ, జార్జ్ రసెల్, ఎయిడ్స్ మొదలైన పాశ్చాత్య మేధావుల కోపం చెందుతాడు హక్స్లీ. ఆయనది ఊహాగానమే కానీ ఆచరణ శూన్యమని నింద ఆయన మీద లేకపోలా. మేధావులకు, రచయితలకు, మహోన్నత ఆదర్శవాదుల అటువంటి నిందను అంటించడం అర్థం లేని వ్యవహారం. అటువంటి వాళ్లకు వేరే కార్యాచరణ ఏమిటి? వాళ్ళ ఊహాగానమే వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ రచనలే వాళ్ళ కార్యాలు, వాళ్ళ ఆదర్శ జీవితాలే వాళ్ళ సజీవ కార్యాలు. గొప్పవాళ్ళు అనబడే వాళ్ళు కూడా ఒకనాటికి మరణిస్తారు. వ్యక్తుల గొప్పదనం వాళ్ళ మరణాన్ని, గొప్పదనం అడ్డగించదాల. గొప్పదనం దారి గొప్పదనానిదే, మరణం దారి మరణాన్ని గొప్పదనం అడ్డగించనట్లే మరణం కూడా గొప్ప వ్యక్తుల గొప్పదనాన్ని అడ్డగించదు. ఒకనాడు ఏ కార్యక్రమం లేకుండా కూర్చున్న సమయాన గుంటూరులో సెయింట్ జోసెఫ్ ట్రైనింగ్ కాలేజీ నుంచి మిస్ కె లక్ష్మి అనే వనిత ఒక ఉత్తరం రాసి తమ కాలేజీలో నాదొక ఉపన్యాసం ఏర్పాటు చెయ్యాలి, అందుకు అంగీకారం తెలుపుతూ నాకు వీలున్న తేదీని తెలపాలంది. కానీ అందుకు నా అంగీకారం తెలుపుతూ తేదీని కూడా చెప్పా. ఉపన్యాసంలో ఇంగ్లీష్లో చేస్తానని కూడా. ఆ రోజు ముందుగానే నేను గుంటూరు వెళ్ళా చెల్లెలు గారింటికి. మరుసటి రోజు సాయంత్రం జోసెఫ్ ట్రైనింగ్ కాలేజీలో నా ప్రసంగం ఉపన్యసించబోయే సమయానికి ఉపన్యాసాన్ని తెలుగులో చెయ్యమని కోరారు మిషనరీ వనిత. భారతీయులు కాని వాళ్ళు కూడా వచ్చిన శ్రోతల్లో నా తెలుగు వాళ్ళకి అర్థం కాదన్న నానం నాలో కొంత నిరుత్సాహాన్ని తెచ్చింది. సరే, వాళ్ళంతా మాట్లాడమంటున్నారు కనుక తెలుగులోనే చెప్పు. నా ప్రసంగం ముగిసి సభ సమాప్తమైన తర్వాత తెలుసుకొని స్త్రీలను గురించి నేను వెలుగుచ్చిన భావాలు చాలా ఎక్కువ మంది స్త్రీలకు నచ్చాయని,
వాడు చాలా కొద్ది మంది మాత్రమే నచ్చలే. చెల్లెలు భారతి, ఆమె తోటి కోడలు రాజలక్ష్మి, గుంటూరు నుంచి తుమ్మపూడి తిరిగి వచ్చాక సుప్రసిద్ధ నవలాకారుడు బుచ్చిబాబు గారి నుంచి ఉత్తరం. విజయవాడలో తమ ఇంట 2 రోజులు తమకు నాకు కూడా సంతోషం కలిగేలా గడిపి పొమ్మ. వారింటికి వెళ్ళి చాలా రోజులైంది. నాకు కూడా వెళ్ళాను కారింటికి. విజయవాడ సుబ్బలక్ష్మి గారు, బుచ్చిబాబు గారు కూడా చాలా సంతోషించారు. బుచ్చిబాబు గారు ఒక తైలవర్ణ చిత్రాన్ని ప్రారంభించి చిత్రణ చేస్తున్నారు. ఆకుపచ్చ, పసుపు, ధూమ్ర వర్ణాలు దానిలోని ప్రధాన వర్ణన సమ్మేళనం. ఆ 2 రోజులు వారింట్లో గడిపా. వాళ్ళకి మాకు సంతోషంగా కాలమే. ఆదో ఒక శరీర బాధతో ఉంటున్నారు ఆయన ఎప్పటికప్పుడు. అయినా సంతోషంగా ఉండటం వాళ్ళకి అలవాటైపోయింది. విజయవాడ నుంచి తిరిగి వచ్చి బుచ్చిబాబు గారికో ఉత్తరం రాసి, మీ ఉభయులు చూపే ఆదరణ నిజంగా నన్ను ప్రతి తలవా మీ ఇంట ఉండేలాగా చేస్తా. నిన్న కూడా పూర్తిగా మీతో ఉండిపోవాలని ఇష్టం నిన్న మీ అసమాన తైలవర్ణ చిత్రాన్ని మీకు చెప్పకుండానే లోపల మౌనంగా సంతోషం. నిందలు వహించడం ఎంత బాధగా ఉంటుందో, స్థుతిని సహించడం కూడా అంతే బాధ. మీ నూతన నవలా నాటికలు త్వరలో అచ్చయి బయటికి వస్తాయనుకుంటున్నా. కవితకు మాటలు దొరకనప్పుడు చప్పున రంగుల చాటున తొలగి ఆ రంగులను వ్యక్తపరచడం, ఆ రంగుల పొందిక కుదరనప్పుడు సగం మూసిన కళ్ళతో నీలాకాశం మీద తేలిపోతున్న తెల్లని దూది మబ్బులను, ఆ మబ్బులను ఆనుకొని ఎగిరే గద్దలను చూస్తూ దివాస్వప్నాలు కనడం. దివాస్వప్నాలనే మాట కంటే పగటి కలలు అనేది ఎక్కువగా ఆకర్షణీయంగా ఉన్నట్లు కనిపిస్తుందనుకోండి. నా ఆంగ్ల కవితలోని కొన్ని పంక్తులు మీకు ఇక్కడ వినిపిస్తా. ఎమోషన్ ఫేడ్స్, ఇంటలెక్ట్ వేన్స్, ఇంట్యూషన్ వేక్స్, స్పేస్ స్ప్రెడ్స్ into infinity, time melts into eternity. In the waning moonlight, in the waning moonlight, the mountain casts its shadow. In the veil of mystery, that reverberates with the echo of the song that fades away into silence within. ఇలాగేదో ఈ సంవత్సరం వర్షాకాలంలో జ్వరం లేదే అని ఆశ్చర్యపోతుంటే ఒక సాయంత్రం కళ్ళు ఎరబడి ఒళ్ళు కప్పులతో ఆవలింతలతో తలనొప్పితో జ్వరం రాని వచ్చింది. వెనకటి ఒకసారి నమ్మినందువల్ల మనం మేలు జరిగిందని మళ్ళీ మనుషుల్ని నమ్మితే కీడు జరుగుతుంది. అమెరికన్ యువతి 45 ఫ్రాన్స్లో ఉంటున్న వృద్ధ మిత్రుడు, ప్రఖ్యాత సమీక్షకుడు బార్నెట్ డి కన్లాల్ నుంచి ఉత్తరాలు రాక చాలా కాలమై. బార్నెట్ డి కన్లాల్ నుంచి ఉత్తరం వచ్చి ఆ ఉత్తరంలో ఫ్రాన్స్లో సాంస్కృతిక వాతావరణాన్ని గురించి 80 ఏళ్ల వయసులో తాను నిత్యం ఎంతగా సాహితీ శ్రమ చేస్తుంది మొదలైన వివరాలు రాసి తన ఉత్తరంతో పాటు ఫియర్ ఆఫ్ లైఫ్ అనే తన కవితను ఒకదాన్ని ఆ కవితను నాకు అంకితం చేశారు. కవిత పేరు బాగుంది. అగ్నిగోళం అనే పేరు వినగానే ప్రజ్వరిస్తున్న ఎర్ర అగ్ని మానస చక్షువుల ఎదుట కనపడి దాని ప్రారంభం ఈ విధంగా: ద రైజింగ్ ఆఫ్ ద ఫైర్ విద్ ఇన్ ది మైండ్, ఎ మిస్టరీ దట్ కెన్ నాట్ బీ కన్ఫైన్డ్ to life and death of what is here below. Immensity breathes eastward and the flames blow toward some lofty purpose. Who can see the height and depth of this great destiny? నాకు అంకితం చేసిన ఈ 27 పంక్తుల కవిత
భారతదేశంలోని ఏ ఆంగ్ల పత్రికకైనా పంపుకోమని రాశారు, కానీ నేను దాన్ని దేనికి పంపల. కల్లా విచిత్ర వ్యక్తి. 80 ఏళ్ల వయస్సులో కూడా విదేశాల్లో విహారాలు చేస్తున్నాడు. కొందరు విద్యార్థుల నుంచి నేను పొందుకునే ఉత్తరాలు ఒక విధమైన నైరాశ్యం కల. ప్రత్యేకించి ఆధునిక విద్యార్థుల జీవితాలు పడతూపే బాధలు ఎక్కువ. ప్రసిద్ధ ఫ్రెంచి దార్శనికుడే బెర్గ్సన్ బలంగా ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని సమర్థించిన వాళ్ళలో ఒకడు. బెర్ట్రాండ్ రసెల్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి వ్యతిరేకం. ఇన్స్టిట్యూషన్ అనబడి ఇన్స్టింక్ట్ కంటే భిన్నమైందని ఆయన. ఇంటలెక్ట్ అనేది ఇన్స్టింక్ట్ అనేది తప్ప ఇన్స్టిట్యూషన్ అనే మూడవ సత్తా లేదని రసెల్ వారు. రూబీ ఆ రాత్రికి తిరిగి వెళ్ళిపోయింది. తెలుసుకోవాలనే పిపాస అందరిలో ఉంటుంది. దాన్ని తీర్చుకునే ప్రయత్నం కొందరికే ఉంది. ఏలూరు నుంచి సామవేదం జానకి రామశర్మ గారి సంపాదకత్వంలో వస్తుంది. సాహిత్యంలో నా వ్యాసం దేహి విదేహి అనేది వచ్చింది. దాన్ని అంతా చాలా వరకు కవితా భావనగా తీసుకోవడం మంచిది, కానీ వాస్తవంగా తీసుకోకూడదు. మానవుడు సంపూర్ణ స్వేచ్ఛలో జీవించాలంటే శరీరంలోనే సదా జీవిస్తే చాలు. శరీరం అనేక బంధనాలకు లోబడి ఉంది. దాని శక్తి సామర్థ్యాలు పరిమితి. మానవుని అపరిమిత శరీరం నిరంతరం నివసిస్తూ ఉంటే అది బందీ జీవనమే అవుతుంది. కనీసం కొంతకాలమైనా అది శరీరానికి బయట ఉండాలి. అప్పుడు కానీ అది నీలి నింగిలో సాగిపోతుంది. సంధ్యాకాలపు నారింద మబ్బులో తేలిపోను. ఇప్పుడు కానీ మనవమల్లికల పరిమళంలో లీనమై దక్షిణ మంద పవనాల్లో కలిసి దిగంతాలకు అవతల వరకు పయనించలి. అప్పుడు కానీ అది అమర సంగీతంలో మేళవి విశ్వ విపంచిపై ఆచంద్రార్కం ప్రతిధ్వని. దేహి కొంతకాలమైనా విదేహి పాత్రను ధరించకపోతే దేహిలోని అనంత స్వేచ్ఛకు దెబ్బ. ససీమాన్ నుంచి అసీమానికి పరివ్యాప్తమవుతుండే. ససీమం అంటే ఒక బౌండరీ నుంచి బౌండరీ లేని ఎండ్లెస్ లేదా ఎటర్నిటీ. ఆనంద జీవుల లక్ష్యం. ఇదంతా భావ శబలతయేనా? ఇదంతా కవిత్వమై ఊహాగానమేనా? ఇదంతా దివాస్వప్నమేనా? దేహం వేరు, దేహి వేరా? శరీరం అని ఆత్మ అని రెండు విభిన్న అస్తిత్వాలున్నాయా? ఉంటే అవి వైజ్ఞానిక సత్యాలే. ఈ ప్రశ్నలకు సూటైన సహేతుకమైన విజ్ఞాన సమ్మతమైన సమాధానాలు నేటి వరకు రా. ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న టి నిర్మల నా వ్యాసాన్ని చదివి ఉత్తర మీ దేహి దేవిరేహి చదివి ఆనందించి దీని అర్థం మొగమాటబడి నా భావాలన్నిటినీ ఏకీభవిస్తున్నాడు. రెదమ్మని ఆంగ్ల త్రైమాసిక పత్రికలో అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తాను. సాహిత్యంలో కూడా పరిచితులు మిత్రులు, అప్పుడప్పుడు అపరిచితులు ఉత్తరాలు రాస్తున్నా. దూర ప్రయాణాలు చేసి చాలా కాదు. 46 సంజీవదేవు లేఖ. ప్రతి కొత్త సంవత్సర ప్రారంభంలో జనవరి వస్తుంది. ప్రతి జనవరి ప్రారంభంలో కొత్త ఏడు వస్తుంది. జనవరి ప్రారంభంలో వచ్చిన కొత్త 64 జనవరి సంక్రాంతికి 2 సంక్రాంతికి వట్లూరులో జరిపినట్లే సాహితీ మిత్రుల సమావేశాలు విజయవాడలో దేశ కవితా మండలి వారింట జరపాలనుకున్నాం. దీనికి ఆతిథేయులు పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి కూతురు ఐరుడు అయిన బొందలపాటి శకుంతలాదేవి, శివరామకృష్ణ. వీళ్ళు శరత్ బాబు నవలలు ఎన్నో అనువాదం చేసి చక్కని తక్కువ రేటుతో ప్రచురించి 13వ తేదీ నేను బయలుదేరి విజయవాడ వస్తుండగా 2 విద్యార్థులు మన ఇంటికి వచ్చి నన్ను చూడటానికి వచ్చిన వారిలో ఇంకే నన్ను చూశారుగా. ఇక పదండి అని ఎలా అని వచ్చిన వాళ్ళని మర్యాద చేసి కూర్చోబెట్టి నన్ను చూపడమే కాక నా చిత్రాలు వదే. ఇప్పుడు విజయవాడలో లయోలా కాలేజీలో చదువుతాను. ఒకరి పేరు రామకృష్ణ, మరొకరి పేరు నాగేశ్వరరావు.
ముగ్గురం మధ్యాహ్నానికి విజయవాడ చేరుకొని సాహితీ సభలు జరుగుతున్న దేశ కవితా మండలికి వెళ్ళారు. ఉదయం రాలేదేమని ఎక్కడ వారంతా అడిగారు. వాళ్ళందరినీ రామకృష్ణకు పరిచేసి రామకృష్ణను వాళ్లకు పరిచయం. వీరుడు భక్తుల్లో సమావేశమైన వారిలో చాలామంది ఇక్కడికి వచ్చారు. రెండవ రోజు సంక్రాంతి ఉదయ సమావేశానికి విజయవాడ నుండి చాలామంది వచ్చి గద్యరచని పద్యరచని నా డైరీ నుంచి అదే దాన్ని నేను వినిపించి ఇంటికి తిరిగి వచ్చి కొన్ని రకాల రచనలో మునిగారు. ఒకనాటి మధ్యాహ్నం ఏదో వ్రాస్తున్న పోస్ట్ వచ్చిన ఉత్తరాలు మిగతాలన్నీ ఒకటి తప్ప పరిచితులైన దస్తూరి. ఒక పక్క ఆ కవర్ తీసి దస్తూరి మాత్రం అపరిచితం కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పెదబుల్లేరు అనే ఊరు నుంచి ఉత్తరం. కరిదిండి నారాయణరాజు గారని అపరిచితులు నా కోసం రాశారు. నారాయణరాజు గారు చెప్పారు. నాకు ఆశ్చర్యం లేదు. అందులో కూడా అకస్మాత్తుగా వచ్చేశారు. వెంటనే తిరిగి వెళుతున్నామన్నారు. ఆ రాత్రి వండి పొమ్మన్నా. ప్రస్తుతం మిమ్మల్ని చూసి పోదామని వచ్చాం. ఉండటానికి వీల్లేదన్న. కరిదిండి నారాయణరాజు గారు మధ్య వయస్సు. నిరుడు నా పుస్తకం రసరేఖలు వెలువడి ఈ సంవత్సరం సంజీవదేవు లేఖలు అనేది. ఈ పుస్తకంలో నేను వ్రాసిన వాళ్ళు శ్రీమతి టి కృష్ణాబాయి తుమ్మల, బుచ్చిబాబు, లింగం వీరభద్రయుడి, వెలమాటి సత్యమన్నారాయణ, వేగుంట కనకరామ బ్రహ్మం, నేల నూతల కృష్ణమూర్తి, వెలమాడి పద్మనాభం, బివి నరసింహారావు, కె రాధాదేవి, రంది సోమరాజు, సిఎస్ఎన్ పట్ల. కృష్ణాబాయికి వ్రాసిన మొదటి ఉత్తరం. దేశానికి పోలికలున్నాయి. కాలానికి కూడా పోలికలు తప్పు. రాధాదేవికి మీ బుద్ధ విగ్రహాన్ని మనిషి పగలగొట్టేదా? మంచి పని చేశారు. మనిషి పగలగొట్టిందా? మంచి పని చేశారు. విగ్రహాలు నిర్మించే వాళ్ళ కంటే విగ్రహాలు పగలగొట్టే వాళ్లకు గొప్ప విలువ. ప్రపంచ చరిత్రలో విగ్రహాలు నిర్మించేవాళ్ళు ఐకోనోగ్రాఫర్ అని, బద్దలు కొట్టేవాళ్ళని ఐకోనోక్లాస్ట్ అని అంట. మానవ చరిత్రలో పారంపర్యాలకు, ఆచారాలకు, ఐతిహ్యాల అడ్డు తగిన సంస్కార మార్గాన్ని ప్రవేశపెట్టడానికి చూసిన విప్లవ భావాల సన్మార్గులందరినీ ఐకోనోక్లాస్ట్ అని ప్రశంసించే చరిత్ర ప్రతి మతంలో, దేశంలో, ప్రతి కాలంలో. బుద్ధుడు గొప్ప ఐకోనోక్లాస్ట్. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని బద్దలు కొట్టాడంటే మీ పని మనిషి బుద్ధుడి కంటే గొప్ప ఐకోనోక్లాస్ట్ అను. ప్రతి రచన కూడా చాలా రసవంతంగా ఉంటుంది. ఆ పుస్తకం పత్రికలో వెలువడ్డ ఇటువంటి రచన సంకలనాలు ఎక్కువగా తెస్తే చిన్నప్పటి నుంచి ఎందరో రోగులు బాధపడటం చూసి వారితో పాటు బాధపడ బుద్ధి అయ్యి బాధపడకుండా ఉండిపోయారు. డాక్టర్ కృషి వల్ల మా కుక్క గాయం నయమని. రోగంతో ఉన్న చిక్కేమిటంటే అది ప్రాణం తీసుకుందనే భయం అలా ఉంచి విపరీతమైన శారీరక బాధ కలిగిస్తుంది. సస్తామనే భయాన్ని భరించడం కంటే శరీరంలోని బాధ భరించడం ఎక్కువ బాధ. కొన్ని శారీరక బాధలు మందులకు వెంటనే తగ్గుతాయి. కానీ కొన్ని జబ్బుల బాధలు మందులకు కూడా త్వరగా తగ్గవు. రేపు ఆనందం, విషాదం.